जय भवानी, जय भवानी, जय भवानी। मूवी फर्स्ट क्लास, सूपर क्लास, अल्टिमेट मूवी। మేము స్ట్రాంగ్ రికమెండ్ చేస్తాము అందరూ భారతీయులు ఈ మూవీ చూడాలి. చాలా చాలా అవసరం ఉంది. మీకు హిస్టరీ తెలుస్తుంది, రియాలిటీ తెలుస్తుంది. విక్కీ కౌశల్ కి హ్యాట్స్ ఆఫ్ టు విక్కీ కౌశల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ యాక్టింగ్. లైఫ్ టైం సినిమాది, ఆయనకు వచ్చే లైఫ్ టైం. సో వాళ్ళ మమ్మీ గారు కూడా బాగానే యాక్టింగ్ చేశారని చెప్తున్నారు. సో వాళ్ళ మమ్మీ క్యారెక్టర్, వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా. వాళ్ళ మదర్ రష్మిక మందన్న క్యారెక్టర్ ఎలా అనిపించింది అన్న? హీరోయిన్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వాళ్ళ క్యారెక్టర్కు వాళ్ళు 100% ట్రై చేస్తారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారన్నా? ఎక్సలెంట్ మూవీ. ప్రతి ఒక్క హిందువు చూడాలి సినిమా. ఇది చూడాలి, కంపల్సరీ చూడాలి కూడా. చూసి మన సంస్కృతి అనేది తీసుకోవాలి, బయట ప్రతి ఒక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫ్యాన్స్ ఈ సంభాజీ మహారాజ్ చూడాలంటారా? కంపల్సరీ చూడాల్సిందే. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఛత్రపతి శివాజీ గురించి తెలుసు, అవును, కానీ సంభాజీ మహారాజ్ గురించి తెలియదు. అవును, ఇది పర్టికులర్ చూడాలి, చూసి నేర్చుకోవాలి. మనం కూడా మన హిందూ ధర్మం కోసం మనం మతం మారుమన్నందుకు ఆయన ఎన్ని హింస ఇచ్చినా కూడా ఆయన మతం మారలేదు. అలాంటి మనం కూడా మన ధర్మం పట్ల మనం చేసుకోవాలి. ఈ వేరే కన్వర్సేషన్ ఆపుకోవాలి. మొత్తానికి ఈ సినిమా హిట్ అంటారా? హిట్గా సూపర్ హిట్, బంపర్ హిట్. ఓకే, థ్యాంక్ యూ. మన భారతదేశంతో చాలా కుట్రలు ఉన్నారు. ఆ రియాలిటీ అది ఎక్స్పోజ్ చేశారు ఇవాళ మూవీలో. సంభాజీ మహారాజ్కి ఎలా టార్చర్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్రెస్ చేశారు ఈ మూవీలో. చాలా బాధ అనిపించింది, చాలా ఎమోషనల్ అయినాము. వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ త్యాగాలు ఇలాగే పోవు. యాక్టర్స్ చాలా బాగుందండి. వాళ్ళు ఫుల్ లైఫ్ యాక్టింగ్ లో పెట్టేశారు. ఫుల్ ఎవ్రీథింగ్ ఎమోషనల్లీ, సెంటిమెంటల్లీ 100%, మోర్ దెన్ 100% వాళ్ళు ఎఫర్ట్స్ చేశారు. Every character has played a very vital role, important role. They have given life to the movie. Excellent movie అండి. సార్, ఆ కాలంలో పరిస్థితులని ఎలా చూపించారు, శివాజీ గారు ఎలా ఎదుర్కొన్నారు? చాలా చూపించలేదండి, చూపించలేదు. ఇంకా చాలా వర్స్ట్ ఉండే హిస్టరీ. దాంట్లో ఒక 60% చూపించారు. ఓకే, మా ప్రకారంగా. ఎందుకంటే మేము బుక్స్ లో చదివాను, అది కొంతవరకు అది దాచేశారు అనమాట. అయినా సరే వీఆర్ వెరీ హ్యాపీ. ఈ పిక్చర్ వాళ్ళ సొసైటీలో ఇవాళ వచ్చింది, అందరికీ తెలిసింది. ఈ రోజు రియాలిటీ తెలిసింది, ముఘల్స్ రియాలిటీ అనేది ఇవాళ తెలిసింది మనకు. సార్, ఈ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అవుతుంది అంటారా? 100% అవుతుందండి. కాలేదంటే కూడా పర్వాలేదండి, మేము హిట్ చేసేసాం దానికి, అంతే. ఇట్ ఈస్ ఆల్రెడీ. విక్కీ కౌశల్ గారు సూట్ అయ్యారా శివాజీ మహారాజ్ గారు? విక్కీ కౌశల్ గారు సూట్ అయ్యారా శివాజీ? 100% సూట్ అయ్యారు. మోర్ దాన్ 100%. He has lived his character. He has acted beyond his character. He has 100% fitted into the character. సార్, ఓన్లీ హిందీలోనే తీసినారు కదా, వేరే లాంగ్వేజ్ లో తీస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కదా? రీచ్ అవుతుంది అంటే డబ్బింగ్ చేసేది అట్లీస్ట్ తమిళ్లో, తెలుగులో, మలయాళంలో, ఆల్ లాంగ్వేజెస్ లో చేయడం బాగుంటుండే. త్రూఅవుట్ ఇండియా రీచ్ అవుతుండే. రిలీజ్ చేసింటే బాగుండేదండి, తెలుగు కానీ తమిళ్ కానీ మలయాళం. చాలా మంది చూస్తారు కదా స్ట్రాటజీ, వాళ్ళు ఎందుకో మిస్ అయింది అది. కానీ పర్వాలేదండి. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ కాదండి, ఇక్కడ ఇమోషన్సే ఇంపార్టెంట్. అది అందరికీ అర్థమవుతుంది. మూవీ లాంగ్వేజ్ కూడా మీకు తెలియలేదంటే కూడా అది చూసి ఎవరైనా అర్థం చేసుకుంటారు. అది మలయాళం కానివ్వండి, తమిళ్ కానివ్వండి, గుజరాతీ కానివ్వండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మూవీ చూడంగానే అర్థం చేసుకుంటారు అక్కడ లోపల ఏం నడుస్తుందని. హైందవీ స్వరాజ్ అంటే హిందువుల రాజ్యం. శివాజీ మహారాజా కళ కన్నాడు. అదే కళని మేమందరము ముంగట తీసుకుపోయి ఒక రోజు హైందవీ స్వరాజ్ అనే కళ నెరవేరుస్తామని మేము ఇవాళ సంకల్పం తీసుకుంటున్నాము. హిందూ రాష్ట్రం.